హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇదిగో పొల్లి అంటే అదిగో తోక, ఇదే కదా మన సోషల్ మీడియా ధోరణి. సో అదే జరిగింది. తాజాగా ఒక రిపోర్ట్, ఐ థింక్ నిన్న ఈవినింగ్ వచ్చినట్టుగా ఉంది. అదేంటంటే వివిఎస్ లక్ష్మణ్ని బీసీసీఐకి చెందిన ఒక ప్రముఖుడు అప్రోచ్ అయ్యాడు టు రీప్లేస్ గౌతమ్ గంభీర్ యాజ్ కోచ్ ఆఫ్ ది టెస్ట్ టీమ్ కోచ్గా లక్ష్మణ్ని అప్రోచ్ అయినట్టుగా వార్త వచ్చింది. ఆ దాంట్లోనే అదే రిపోర్ట్లో ఉంది, పీటీఐ రిపోర్ట్ చేసింది. పీటీఐ ఇస్ ఏ రెప్యూటెడ్ అండ్ చాలా ఓల్డ్ న్యూస్ ఏజెన్సీ. నేను జర్నలిజంలో ఉన్నప్పటి నుంచి యుఎన్ఐ పీటీఐ రెండే ఉండేవి. వీళ్ళు టెలిప్రింటర్స్ ఉండే, అప్పుడు టెలిప్రింటర్లో టపటగా ఇప్పుడు మోతూనే ఉండే. వాళ్ళు ఇచ్చే వార్తల ఆధారంగానే మనకి న్యూస్ పేపర్స్కి వచ్చేది. సో పీటీఐ అందులో యుఎన్ఐ కంటే కూడా పీటీఐ అనేది చాలా రెప్యూటెడ్ న్యూస్ ఏజెన్సీ. పీటీఐలో వచ్చిన వార్త అదేంటంటే అప్రోచ్ అయ్యారు. అదే వార్తలో ఉన్న విషయం ఏంటంటే దాన్ని లక్ష్మణ్ రిజెక్ట్ చేశాడు. ఆ ప్రపోజల్ని ఇన్ఫార్మల్గా అప్రోచ్ అయ్యాడు, దాన్ని రిజెక్ట్ చేశాడు అనేది వార్త. అయినా సరే అది ఎలా అయిపోయిందంటే అల్టిమేట్గా నేను ఇప్పుడు కూడా ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తే, అంటే నాకు చాలామంది, నేను సాయంత్రం అటు బయటకు వెళ్ళి వచ్చాను, మార్నింగ్ చూశాను. నేను మార్నింగ్ చూసిన తర్వాత మార్నింగే నాకు క్లారిఫై అయిపోయింది బీసీసీఐ హ్యాస్ డినైడ్ దిస్ థింగ్ అని. దాంతో నేను ఇనీషియల్లీ ఐ వాంటెడ్ టు డూ ఏ వీడియో ఆన్ దట్, బట్ ఐ స్టాప్ దట్ అండ్ అది ఊరుకున్నాను. కానీ సాయంత్రం అయ్యేసరికి ఏమైంది, ఆల్రెడీ ఇప్పటికీ కూడా వస్తున్నాయి ఏంటంటే వివిఎస్ లక్ష్మణ్ అని అపాయింట్ చేస్తున్నారంట కదా, అలాగే గౌతమ్ గంభీర్ ప్లేస్లో అనేది వస్తున్నాయి. నన్ను చాలామంది అడుగుతున్నారు, ట్విట్టర్లో అడిగారు, మన ఛానల్లో నేను పొద్దున వీడియో చేస్తే దానికి అంత కిందనే అవే కామెంట్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు, ట్విట్టర్లో, అన్ని చోట్ల అడుగుతున్నారు. అయితే విషయం ఏంటంటే ఆల్రెడీ మన జగదీష్ సైకియా బోర్డ్ బీసీసీఐ సెక్రటరీ క్లారిఫికేషన్ కూడా ఇచ్చేసాడు ఏంటంటే బీసీసీఐ అలాంటి అప్రోచ్ ఏం చేయలేదు, ఎలాంటి మార్పులు మేము ఇప్పుడు ఏమీ అనుకోవట్లేదు. చాలా రెప్యూటెడ్ న్యూస్ ఏజెన్సీస్ కూడా, వెబ్సైట్స్ కూడా దాన్ని రిపోర్ట్ చేశాయి, ఇలా బీసీసీఐ అప్రోచ్ అయింది అన్నట్టుగా. అదంతా దాంట్లో ఆ వార్తలు ఎలాంటి నిజం లేదనేది ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు. సో ఇది టీ కప్లో తుఫాన్ మాత్రమే, స్టార్మ్ ఇన్ ఎ టీ కప్. ఎలాంటి నిజం లేదంటే నేను పూర్తిగా దీన్ని డినై చేయట్లేదు. అసలు ఏం వార్త అనేది అసలు చూసుకోలేదు. వార్తల్లో ఏముందంటే అప్రోచ్ అయ్యారు బీసీసీఐ వాళ్ళు ఇన్ఫార్మల్గా. ఒక ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ది బీసీసీఐ హస్ అప్రోచ్డ్ వివిఎస్ లక్ష్మణ్. అతన్ని టెస్ట్ టీమ్ కోచ్గా ఉండడం గురించి, అతని ఇష్టాయిష్టాల గురించి అడిగారు. అతను విల్లింగ్గా ఉన్నాడా లేదని. అతను ఏం చెప్పాడంటే నేను అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నేను హ్యాపీగా ఉన్నాను, నేను ఇక్కడే ఉంటానని చెప్పినట్టుగా వచ్చింది. అది వార్త. కానీ అది ఆల్రెడీ లక్ష్మణ్ కోచ్ అయిపోతున్నాడని దాన్ని అలా వక్రీకరించి చేశారు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆ వార్తను నేను పూర్తిగా డినై చేయట్లేదు. పీటీఐ రిపోర్ట్ నేను మళ్ళీ చదివితే దాంట్లో ఏముందంటే, మనం ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఘోరంగా ఓడిపోయాము, ముఖ్యంగా సెకండ్ టెస్ట్ 400 రన్స్ తేడాతో ఓడిపోయాము, ఆ సందర్భంలో ఈ అప్రోచ్ జరిగింది. అప్పుడు కూడా వార్త వచ్చింది. సరే, అది జరిగి 4 రోజులైంది. ఆ 4 రోజులు అప్పుడు కూడా ఆ న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎవరో లీక్ చేశారు. అప్పుడు అప్రోచ్ అయినట్టుగా అప్పుడు వార్త వచ్చింది, ఇప్పుడు కూడా వార్త వచ్చింది. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యింది. తాజాగా ఏం అప్రోచ్ కాలేదు. మీరు ఆ రిపోర్ట్ మళ్ళీ చదివితే, పీటీఐ మీరు కొట్టి చూడండి, పీటీఐ రిపోర్ట్ ఆన్ లక్ష్మణ్ రీప్లేసింగ్ గౌతమ్ గంభీర్ అని చూస్తే యూ విల్ ఆల్సో గెట్ దట్. అదేంటే అప్పుడు అప్రోచ్ అయిన విషయాన్ని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. అప్పుడు అప్రోచ్ అయిన మాట నిజమై ఉండొచ్చు. ఎందుకంటే బీసీసీఐ పెద్దలు ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉంటారో, జైషా ఇప్పుడు బీసీసీఐ లేకపోయినా డెసిషన్ మేకర్గా అతను ఉంటాడు, మన హోంమంత్రి అమిత్ షా ఉంటాడు, రూలింగ్ పార్టీ పెద్దలు ఉంటారు. క్రికెట్ ఈజ్ నాట్ టోటల్లీ డివైడ్ ఆఫ్ పాలిటిక్స్. ఎందుకంటే క్రికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ మన దేశంలో. పాలిటిక్స్ అంత ఇంపార్టెంట్, క్రికెట్ కూడా అంతే. సో క్రికెట్లో మన క్రికెట్ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం అనేది కేంద్ర ప్రభుత్వం ఉన్న కర్తవ్యాల్లో ఒకటి. అన్పాపులర్ డెసిషన్స్ తీసుకోకుండా, ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ గంభీర్ మీద చాలా అన్పాపులర్గా అయిపోయాడు అతను. తర్వాత మన టెస్ట్ మ్యాచ్ల్లో వరుసగా ఓడిపోతున్నాం. 3 టెస్ట్ సిరీస్లో హోమ్లో జరిగితే దాంట్లో 2 ఓడిపోయాం. ఆ 2 కూడా క్లీన్ స్వీప్స్ అయినాయి. సో ఈ టైంలో ఏంటంటే ఎవరో ఒకరిని విక్టిమైజ్ చేయాలి, బలీకా బక్రా చేయాలి. అదిగా చేస్తే ఏంటంటే ఆ రియల్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతులు దులుపుకేసుకోవచ్చు. మేము మార్పులు చేసాం, మరి అది కూడా వర్కౌట్ కాకపోతే మేము ఏం చేస్తాం అన్నట్టుగా. సో అందుకని వాళ్ళు అలాగే చూసుకుంటారు. అప్పుడు అప్రోచ్ అయిన మాట నిజమే అయ్యి ఉండొచ్చు, నిప్పు లేనిదే పొగరాదు కదా. లక్ష్మణ్ కూడా డినై చేశాడు. సో దేర్ ఎండెడ్ ది మ్యాటర్. అదిగాక ఇంకోటి ఏంటంటే, మనం ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్న ఒక
ప్రత్యేకమైన వీడియో కూడా చేశాను. దాంట్లో ఏంటంటే ఇప్పుడు అర్జెంటుగా మనం టెస్ట్ మ్యాచ్ కోచ్‌లు మార్చాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే మనం నెక్స్ట్ ఆగస్ట్ వరకు ఎప్పటివరకు టెస్ట్ మ్యాచ్‌లు ఆడట్లేదు. లాంగ్ గ్యాప్ ఉంది. సో ఇప్పుడు అర్జెంటుగా టెస్ట్ మ్యాచ్ కోచ్‌ని మార్చాల్సిన అవసరం ఉంది. అప్రోచ్ అయ్యారు. లక్ష్మణ్‌ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు బీసీసీఐ వాళ్ళు ఆప్షన్స్ చూస్తారు. సో గంభీర్ ఇప్పుడు రిజల్ట్స్ ఇవ్వలేదు కాబట్టి ఆగస్టులో నిర్ణయం ఆగస్ట్ కాకపోతే జూన్ జూలైలో నిర్ణయం తీసుకుంటారు. ఐపీఎల్ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇప్పట్లో అర్జెంటుగా మనం దానికి ఆప్షన్స్ ఎవరు? మనకు అర్జెంటుగా కనిపిస్తున్న ఆప్షన్ లక్ష్మణ్. ఎందుకంటే లక్ష్మణ్ అనేక సందర్భాల్లో ఇండియన్ టీంకి ఎవరైనా రెగ్యులర్ కోచ్ మన ద్రావిడ్ అవైలబుల్ లేనప్పుడు, గంభీర్ అవైలబుల్ లేనప్పుడు అతను ఇండియన్ టీమ్స్కి వేరే టీమ్స్కి టెస్ట్ టీంకి అయితే లేనట్టున్నాడు, కానీ వేరే టీమ్స్కి అతను కోచ్గా ఉన్నాడు. ఉండి అతను హ్యాస్ గివెన్ గుడ్ రిజల్ట్స్ అండ్ ఈజ్ అ వెరీ వెరీ లైకేబుల్ అండ్ వెరీ వెరీ యామిబుల్ క్యారెక్టర్. అందరితో చాలా బాగుంటాడు. జెంటిల్మెన్ క్రికెటర్గా మనకి ద్రావిడ్ విషయంలో ఎలాంటి ఇమేజ్ ఉందో లక్ష్మణ్కి అలాంటి ద్రావిడ్ కంటే కూడా చాలా మెదక్గా ఉంటాడు లక్ష్మణ్. సో ఎవరికి లక్ష్మణ్ విషయంలో కంప్లైంట్స్ ఉండవు, సాధారణంగా ఉండవు. సో అందుకని లక్ష్మణ్ లాంటి వాడిని పెడితే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు కదా అని అనుకోవచ్చు. అతనికి టెస్ట్ మ్యాచ్లో అతనికి ఉన్న స్టూపెండస్ రికార్డ్ కానీ, టెస్ట్ మ్యాచ్ మీద అతనికి ఉన్న అవగాహన కానీ అందరికీ తెలుసు. సో అలాంటి ఒక కోచ్ ఉంటే బాగుంటుంది, నో డౌట్. సో అలాంటి కరెక్టే, కానీ లక్ష్మణ్ దాన్ని ఇష్టపడడం లేదు. నాకు తెలుసు లక్ష్మణ్, ఐ నో హిమ్ పర్సనల్లీ, అంటే మరీ క్లోజ్గా చాలా వరకు తెలుసు. హీఈస్ ఎ ఫ్యామిలీ మ్యాన్. అతను యంగ్ చిల్డ్రన్ ఉన్నారు, ఒక కొడుకు కూతురు ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అతను ఫ్యామిలీ కూడా మూవ్ చేశాడు. ఎప్పుడైతే హైదరాబాద్లో ఉండేవాడు, ఎప్పుడైతే నేషనల్ క్రికెట్ అకాడమీ, ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నావు కదా, అక్కడికి అతన్ని దాన్ని హెడ్గా అతన్ని పోస్ట్ చేసినప్పుడు మరి పిల్లలతో ఉండాలి కదా, అందుకని పిల్లల్ని కూడా అక్కడ షిఫ్ట్ చేసి, ఫ్యామిలీని అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ బెంగళూరులో ఉంటున్నాడు. అక్కడ కూడా 10 to 5 జాబ్ కాకపోవచ్చు, కానీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ కెన్ స్పెండ్ టైం విత్ ద ఫ్యామిలీ. ఇలాంటి మాజీ క్రికెటర్స్కి ఎలా ఉంటుందంటే వాళ్ళు క్రికెట్ ఆడిన రోజులు పిల్లలకి కానీ ఫ్యామిలీ కానీ టైం ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎప్పుడు ఆల్వేస్ లివింగ్ అవుట్ ఆఫ్ సూట్ కేసెస్ అని ఎప్పుడు వాళ్ళు ట్రావెలింగ్లో ఉంటారు. కానీ ఎప్పుడైతే ఫ్యామిలీతో ఉండే అవకాశం వస్తుందో, పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయడం కూడా వాళ్ళకి పెద్ద లగ్జరీగా ఉండే పరిస్థితి. కానీ ఇది ఇప్పుడు అలాంటివన్నీ పాసిబుల్ ఉంటుంది. స్కూల్కి పిల్లల్ని డ్రాప్ చేయడం కానీ, మళ్ళీ పికప్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీతో స్పెండ్. సో అలాంటి ఈజ్ లీడింగ్ ఏ సాటిస్ఫాక్టరీ ఫ్యామిలీ లైఫ్. అలాగే హీఈస్ గివింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్ యాజ్ చీఫ్ ఆఫ్ అవర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అక్కడ ఎవరైనా ప్లేయర్స్ ఇంజరీస్తో వస్తే వాళ్ళని మళ్ళీ ఇంజరీ నుంచి కోలుకొని మళ్ళీ టైంకి కరెక్ట్గా మనకి బిగ్ ఈవెంట్స్, ఐసీసీ ఈవెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు రెడీ చేయడం ఏంటి, అలాగే యంగ్స్టర్స్ని అందరినీ గ్రూమ్ చేయడం విషయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈజ్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్. సో లక్ష్మణ్కి ఎలాగైతే ఇంతకుముందు ద్రావిడ్ ఎలాంటి జాబ్ చేశాడో అదే కంటిన్యూ చేస్తున్నాడు లక్ష్మణ్. సో వెన్ హీఈస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్, అతనికి రెండు రకాలుగా తన ఫ్యామిలీ పరంగా ఇష్టం లేకపోయి ఉండొచ్చు, అలాగే ఇక్కడ అతను చేస్తున్న గుడ్ జాబ్ని కంటిన్యూ చేద్దామని ఉండొచ్చు. ఇండియన్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కోచ్గా వెళ్ళాలని అతనికి ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు. సో అందుకని అతను వద్దన్నాడు. దాంతో అక్కడ మ్యాటర్ ఎండ్ అయిపోయింది. సో వాళ్ళు వేరే ఆప్షన్స్ చూస్తారు. అప్పుడు ఇంకెవరన్నా మన డొమెస్టిక్ మన ఇండియన్ కోచెస్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే మన ఫారిన్ కోచెస్ వైపు వెళ్ళాలి. సో ఆప్షన్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటారు. ఈ విషయం ఎప్పుడు డిస్కషన్కి వస్తుంది, మళ్ళీ టెస్ట్ మ్యాచ్లు ఆడబోయే ముందు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న గంభీర్కి అతనికి ఒక ఫేవరబుల్ అట్మాస్ఫియర్ కల్పించారు. అదేంటంటే అతను T20 వరల్డ్ కప్లో ఎలాంటి ప్రెషర్ లేకుండా టీంకి ఆ గైడెన్స్ ఇవ్వాలి. అతని కోచ్ రోల్ విషయంలో ఈ ఇబ్బంది, ఈ బ్యాగేజ్ లేకుండా చూసుకోవాలి. అది కదా బీసీసీఐ చేసేది. బీసీసీఐ ఇన్ఫార్మల్గా అప్రోచ్ అయినట్టుగా మనకు అప్పుడు పీటీఐ రిపోర్ట్లో ఇన్ఫార్మల్గా అప్రోచ్ చేయాలి. జస్ట్ ఒక ఫోన్ కాల్ ద్వారానో లేకపోతే మరో రకంగానో అప్రోచ్ చేయాలి. అది లీక్ అయింది, అది వేరే విషయం. సో అంతే తప్ప బీసీసీఐ అర్జెంటుగా మార్చేయబోవట్లేదు. మార్చడం కూడా మీనింగ్లెస్ ఇప్పుడు. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లు ఇప్పట్లో మనం 7-8 నెలల్లో ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడని సందర్భంలో ఇప్పుడు ఎందుకు మార్చాలి? ఇప్పుడు T20 వరల్డ్ కప్కి ఇతన్నే కోచ్గా ఉంచి అతని మీద కాన్ఫిడెన్స్ ఉంచితే అతను ప్రెషర్ లేకుండా మన టీంని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. లీడ్ చేయడం అంటే అదే గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు అర్జెంటుగా మార్చేస్తున్నారు, ఏదో జరిగిపోతుంది, ఇవన్నీ కూడా లేనిపోని న్యూస్. సో నేను అప్పుడు చేసిన వీడియోలో నేను చెప్పాను, గంభీర్ విషయంలో నాకు ఈ మార్నింగ్ చేసిన వీడియోలో కూడా చెప్పాను, గంభీర్ టెస్ట్ మ్యాచ్ కోచ్ నాకు పూర్తిగా అతని మీద కాన్ఫిడెన్స్ పోయింది. నాకంటే చాలామంది పోయింది నాతో పాటు. సో అతన్ని మీరు రీప్లేస్ చేయాలంటే ఇప్పుడే కాదు, ఇప్పుడు నేను చేసిన వీడియోలో కూడా అదే చెప్పింది ఏంటంటే, మీరు రీప్లేస్ చేయదలిస్తే దాని విషయాన్ని ఆలోచించండి, తర్వాత ఆలోచించండి. ఎట్ ది టైమ్ ఆఫ్ అవర్ టెస్ట్ మ్యాచెస్ ఆ టైంలో ఆలోచించండి. ఇప్పుడు మాత్రం అతన్ని డిస్టర్బ్ చేయరు కూడా. అది మాత్రం 100% షూర్. ఎవరైతే నన్ను అడిగారో, ఎవరికైతే కొన్ని అనుమానాలు ఉన్నాయో అన్నీ పటాపంచి చేసే
ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. గంభీర్ ఎక్కడికి వెళ్ళట్లేదు. హీఈస్ ద కోచ్ ఫర్ టీమిండియా ఇన్ ఆల్ ఫార్మాట్స్. అతని టర్మ్ అయితే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతని టర్మ్ ఉంది. ఆ వన్డే వరల్డ్ కప్ వరకు అతని టర్మ్ ఉంది. టెస్ట్ మ్యాచ్ల విషయంలో ఏమైనా మార్పు జరిగితే జరగచ్చు. అదన్నీ కూడా మనకి ఐపీఎల్ తర్వాత వచ్చే ఏడాది అంటే 2026 ఐపీఎల్ తర్వాత ఏమన్నా అలాంటి నిర్ణయాలు తీసుకుంటే తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే అలాంటి ఇబ్బంది లేదు. నన్ను అడిగితే ఫారిన్ కోచ్ ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు లేకపోతే ఫారిన్ కోచెస్ ఎందుకు పెట్టుకోకూడదు? వైనాట్ రికీ పాండ్ని కూడా టఫ్ కస్టమర్ లైక్ గంభీర్, కానీ అతనిలో కొంత పట్టు విడిపోన్నట్టుగా ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. అతను కొంచెం ప్రాక్టికల్గా ఉండే అవకాశం నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ది వే హీ లెడ్ ఢిల్లీ కానీ పంజాబ్ కానీ అండ్ ది కైండ్ ఆఫ్ రిజల్ట్స్ దట్ హీ హ్యాస్ గివెన్ అండ్ ఇండియన్ పీపుల్తో ఇండియన్ ప్లేయర్స్తో అతనికి ఆల్రెడీ ఉన్న ఆ ఇంటరాక్షన్ యాజ్ కోచ్ ఆఫ్ ఐపీఎల్ టీమ్స్ అది మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ టామ్ మోడీ లాంటి వాళ్ళు ఉన్నారు, శ్రీలంకన్ కోచెస్ జయవర్ధన లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ సంఘకార వీళ్ళ విషయంలో ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. వాళ్ళతో పాటు మన ఇండియన్ కోచ్ ఒక అభిషేక్ నాయర్ లాంటి వాళ్ళని అసిస్టెంట్ కోచ్గా పెట్టి ఇక్కడ యంగ్ ప్లేయర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, ఇంగ్లీష్ రాని వాళ్ళతో డీల్ చేయడానికి వాళ్ళని పెట్టి మీరు ఒక వేరే సెటప్ని టెస్ట్ మ్యాచ్కి పెడితే బాగానే ఉంటుంది. నథింగ్ రాంగ్. వీ షుడ్ హ్యావ్ సింగిల్ కోచ్ ఫర్ ఆల్ ఫార్మాట్స్ అని ఏం లేదు. సో అలాంటివి చేస్తే బాగానే ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అయితే నన్ను అడిగితే గంభీర్ ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈ కంటిన్యూయింగ్ టు బి ది ఆల్ ఫార్మాట్ కోచ్. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే అవన్నీ కూడా వస్తున్న వార్తలను ఏమీ నమ్మాల్సిన అవసరం లేదు. ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. బట్ అప్రోచ్ అయిన మాట మాత్రం నేనైతే అనుకుంటున్నాను అప్రోచ్ అయ్యే ఉంటారు. అది ఎప్పుడు జరిగింది అప్రోచ్? ఎప్పుడో 1 month బ్యాక్ మనం టెస్ట్ సిరీస్ ఓడిపోయిన సందర్భాల్లో జరిగింది. అది అప్పుడు కూడా వచ్చిన వార్త వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది అదే వార్త. సో దీనిలో కొత్త వార్త ఏమీ లేదు, పాత వార్త మళ్ళీ రిపీట్ అవుతుంది తప్ప. అంటే తెలియక ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఇన్ షార్ట్స్ అలాంటివి చూస్తుంటారు మన వాళ్ళు. దాంట్లో అది కూడా మొత్తం చదవరు, హెడ్లైన్ చదివేసి ఒకరికొకరు వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో దాన్ని స్ప్రెడ్ చేస్తుంటారు. అది జరిగింది విషయం. సో ఈ విషయంలో మీకు ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే కామెంట్స్లో చెప్పండి.